వర్సతి దేవో యథాసుగీతం చన్నామేకుటికా సుఖాన్నివాత చిత్తం సుసమాహితం చ మహ్యం అథచే పథ్యేసి పవస్య దేవా. ఈ శ్లోకం వింటుంటే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తోందో కదా. ఒక ప్రశాంతమైన వాన, గాలి కూడా చొరబడని ఒక వెచ్చటి గూడు, ఇంకా నిశ్చలమైన మనస్సు. అవును. ఇంతకంటే ఏం కావాలి అనిపిస్తోంది. కానీ దీని వెనుక ఉన్న కథ చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజమే. ఈ ప్రశాంతత వెనుక అంత తీవ్రమైన పోరాటం, అంత నిరాశ, ఒక మనిషి తనని తాను అంతం చేసుకోవాలనుకునేంత వేదన ఉందంటే నమ్మడం కష్టం. కరెక్ట్. ఒక గుడిసె, భారీ వర్షం, ఒక భిక్షువు ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం, చివరకు నిర్వాణం సాధించడం, వీటన్నింటి మధ్య సంబంధమేంటి? మీరు చెప్పింది అక్షరాలా నిజం. బౌద్ధ గ్రంథాలలో ఇది చాలా నాటకీయమైన కథల్లో ఒకటి. పైకి కనిపించే ప్రశాంతతకు, లోపల జరిగే అంతర్మథనానికి ఇంత తేడా ఉంటుందా అనిపిస్తోంది. అవును. ఈరోజు మనం గోధికా థేరా అనే బౌద్ధ భిక్షువు కథను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అసలు ఈ శ్లోకం ఎందుకొచ్చింది, దాని వెనుకున్న కథ ఏంటి? ముఖ్యంగా గోధిక జీవితంలో ఇంత ప్రశాంతత, అంతటి తుఫాను ఒకేసారి ఎలా వచ్చాయో చూడాలి. సరిగ్గా చెప్పారు. ఈ కథ మనకు పట్టుదల గురించి, నిరాశ గురించి, ఇంకా ముక్తికి దారితీసే మార్గాలు కూడా ఎంత ఊహించని విధంగా ఉంటాయో చూపిస్తుంది. సరే, అయితే ఆ ప్రశాంతమైన శ్లోకంతోనే మొదలు పెడదాం. అది కేవలం గోధిక ఒక్కరే పలికారా, లేక దానికో నేపథ్యముందా? మంచి ప్రశ్న అడిగారు. లేదు, ఆ శ్లోకాన్ని ఆయన ఒక్కరే పలకలేదు. గోధికతో పాటు అతని 3 ప్రాణస్నేహితులు కూడా పలికారు. ఓ, అలాగా? సుబాహు, వల్లియా మరియు ఉత్తియథేరలు. వాళ్ల స్నేహం కూడా చాలా ప్రత్యేకమైనది. ఈ జన్మకు పరిమితమైనది కాదు. అంటే? వాళ్ల బంధం దాదాపు 94 కల్పాల క్రితం సిద్ధార్థ బుద్ధుని కాలం నుండి వస్తోందన్నమాట. ఒక్క నిమిషం, 94 కల్పాలా? కల్పమంటే ఎంత సమయం? చాలా పెద్ద సంఖ్యలా వినిపిస్తోంది. చాలా పెద్దది. మన హిందూ, బౌద్ధ విశ్వోద్భవ శాస్త్రం ప్రకారం ఒక కల్పమంటే ఒక బ్రహ్మాండం పుట్టి, పెరిగి, లయమయ్యేంత కాలం. అంటే కొన్ని 100 కోట్ల సంవత్సరాలు. అబ్బో! అంతటి సుదీర్ఘ కాలం నుండి వాళ్ల మధ్య స్నేహబంధం ఉంది. ఒక జన్మలో గోధిక మహాసేన అనే పేరుతో 7 సార్లు చక్రవర్తిగా కూడా జన్మించాడు. వావ్! అంటే వాళ్ళు పలికిన ఆ శ్లోకం వెనుక 100 కోట్ల సంవత్సరాల స్నేహం ఉందన్నమాట. అవును. వారి పూర్వజన్మల పుణ్యం వాళ్ళని మళ్లీ గౌతమ బుద్ధుని కాలంలో స్నేహితులుగా, సహభిక్షువులుగా కలిపింది. మరి ఆ గుడిసె, ఆ వర్షం కథ ఏంటి? ఆ శ్లోకం పుట్టడానికి అదే కదా కారణం? అవునండి. రాజగృహలో అప్పటి రాజు బింబిసారుడు ఈ 4 భిక్షువుల పట్ల చాలా భక్తిశ్రద్ధలతో ఉండేవాడు. వర్షాకాలం వస్తుండటంతో వాళ్లకోసం 4 గుడిసెలు కట్టించాడు. ఓకే. పనులు వేగంగా జరిగాయి. కాని ఆ హడావిడిలో పనివాళ్లు గోధిక థేర గుడిసెకి కప్పు వేయడం మర్చిపోయారు. అయ్యో! ఇది చిన్న పొరపాటే అయినా దీనికి ఒక అసాధారణమైన ప్రతిస్పందన వచ్చింది. అదేంటి? దేవతలు ఆ భిక్షువుల మీద ఉన్న గౌరవంతో ఆ తప్పు సరిదిద్దేంత వరకు వర్షం పడకుండా ఆపేశారు. నిజంగానా? ఆకాశం మేఘావృతమై ఉన్నా ఒక్క చినుకు కూడా పడలేదు. ఇది గమనించిన రాజు బింబిసారుడు విచారించగా అసలు విషయం తెలిసింది. వెంటనే తన తప్పు తెలుసుకుని తానే స్వయంగా వెళ్లి గుడిసె కప్పు వేయించాడు. ఆ పని పూర్తి అయిన వెంటనే వర్షం పడిందా? మరుక్షణమే. ఇక దేవతలకు అడ్డంకి లేదుగదా, కుండపోతగా వర్షం కురిసింది. అంటే ఆ భిక్షువుల పుణ్యఫలం అంత గొప్పది. వారికోసం ప్రకృతి కూడా ఆగింది. చాలా ఆసక్తికరంగా ఉంది. ఖచ్చితంగా. అప్పుడు తమ గుడిసెల్లో వెచ్చగా, సురక్షితంగా ఉన్న ఆ 4 స్నేహితులు బయట వర్షాన్ని చూస్తూ, తమ మనస్సులోని ప్రశాంతతను ఆస్వాదిస్తూ ఒకేసారి ఆ శ్లోకాన్ని పఠించారు. ఇక్కడే 2 రకాల ఆశ్రయాలు కనిపిస్తున్నాయి. ఒకటి బయటది. అవును, వర్షం నుండి రక్షించే గుడిసె కప్పు. రెండోది అంతర్గత ఆశ్రయం, నిగ్రహంతో ఉన్న మనస్సు. ఆ భౌతిక రక్షణ దొరికిన క్షణం వారి మానసిక ప్రశాంతతకు ఒక ప్రతీకగా మారింది. సరిగ్గా చెప్పారు. అది కేవలం కవిత్వం కాదు, వాళ్ల అనుభవం యొక్క ప్రతిబింబం అన్నమాట. అంటే ఆ గుడిసె, ఆ వర్షం కేవలం ఒక సందర్భం. అసలు కథ ఆ మనస్సు లోపల ఉంది. ముఖ్యంగా గోధిక విషయంలో ఆ అంతర్గత ప్రశాంతత అంత సులభంగా దొరకలేదు కదా. అస్సలు దొరకలేదు. ఇక్కడే కథ పూర్తిగా మలుపు తిరుగుతోంది. అవును. ఆ శ్లోకం పలికినప్పటి ప్రశాంతత గోధిక జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఆయన అసలు పోరాటం వేరే చోట జరిగింది.
కాళశిల దగ్గర. అవును. ఇసిగిలి పర్వతాల పక్కనున్న కాళశిల అంటే నల్లరాయి అనే ఏకాంత ప్రదేశంలో నివసిస్తూ ఆయన అర్హత సాధించడానికి తీవ్రంగా ప్రయత్నించేవాడు. అర్హత అంటే? జననమరణ చక్రం నుండి పూర్తి విముక్తి, అత్యున్నత స్థితి. కరెక్ట్. ఆయన తన ప్రయత్నంలో చాలా ముందుకు వెళ్ళాడు కూడా. అసాధారణమైన పురోగతి సాధించాడు. ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, 6 సార్లు. 6 సార్లు తాత్కాలికంగా మానసిక విముక్తి స్థితిని అందుకున్నాడు. ఇది ఒక రకమైన టెంపరరీ నిర్వాణం లాంటిది. ఆ స్థితిలో ఉన్నప్పుడు అన్ని రకాల బాధలు, క్లేశాలు పూర్తిగా సమసిపోతాయి. ఆ అనుభూతిని పొంది మళ్లీ వెరక్కి జారిపోవడం, ఆ మానసిక ప్రభావం ఎలా ఉంటుంది? ఊహించడానికే కష్టంగా ఉంటుంది. దీన్ని ఎలా చెప్పాలంటే, ఒక పర్వతారోహకుడు ఎవరెస్ట్ శిఖరానికి అడుగు దూరంలో ఉండి 6 సార్లు వెనక్కి పడిపోవడం లాంటిది. ప్రతిసారీ శిఖరాన్ని చూస్తాడు, విజయం తనదే అనుకుంటాడు, కాని మళ్లీ కింద పడిపోతాడు. అవును. ఆ 6 వైఫల్యాలు ఆయనను తీవ్రమైన మానసిక వేదనలోకి, అంతులేని నిరాశలోకి నెట్టాయి. ప్రతిసారీ ఓటమి అంతకుముందు కంటే ఎక్కువ బాధను మిగిల్చింది ఆయనలో. నేను ఈ మార్గానికి అర్హుడిని కాదేమో అనే సందేహం పెనుభూతంలా మారింది. ఇక్కడే పట్టుదల గురించి మనం మాట్లాడుకోవాలి. సాధారణంగా మనం పట్టుదల అంటే ఎప్పుడూ విఫలం కాకుండా ప్రయత్నించడం అనుకుంటాం. నిజమే. కాని గోతిక కథ పట్టుదలకు కొత్త నిర్వచనమిస్తుంది. ఇక్కడ పట్టుదల అంటే గెలుపు మీద ఆశతో ప్రయత్నించడం కాదు. ఓటమిని దాదాపు అంగీకరించిన తర్వాత కూడా ప్రయత్నం ఆపకపోవడం. ప్రక్షిపంగా. ఇది నిరాశను అధిగమించిన పట్టుదల. ఆయన పోరాటం ఆయన వైఫల్యం కాదు, ఆయన అచంచలమైన సంకల్పానికి నిదర్శనం. 6 సార్లు పడిపోయినా మళ్లీ మళ్లీ ప్రయత్నించడం. అదే ఆయనలోని అసాధారణ సంకల్పాన్ని చూపిస్తుంది. కాని అదే సమయంలో నిరంతర వైఫల్యం ఒక మనిషి మనసు మీదే ఎంత భారాన్ని మోపుతుందో కూడా ఈ కథ మనకు గుర్తుచేస్తుంది. 6వసారి కూడా విఫలమయ్యాక ఆ భారం తట్టుకోలేనంతగా పెరిగింది. ఆయన పూర్తిగా కుంగిపోయాడు. అవును. ఈ శరీరం ఉన్నంత వరకు నేను ఈ స్థితిని నిలుపుకోలేకపోతున్నాను, పదే పదే జారిపోతున్నాను, ఇక నా వల్ల కాదు అనే తీవ్రమైన నిరాశతో ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. తన గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకోవాలని. అవును. ఒక కత్తి తీసుకుని ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ మొత్తం సంఘటనను మార అంటే బౌద్ధంలో దుష్టశక్తి గమనిస్తున్నాడు. సరిగ్గా చెప్పారు. మారను మనం బయటి శక్తిగా చూడొచ్చు, లేదా గోధిక మనసులోనే పుట్టిన ఆ అంతిమ నిరాశ యొక్క ప్రతిరూపంగా కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ క్షణంలో మార చాలా ఆనందపడి ఉంటాడు. పొంగిపోయాడు. ఆహా! బుద్ధుని శిష్యుడొకడు విఫలమయ్యాడు. సిద్ధార్థుని బోధనలు ఎంత పనికిమాలినవో నేను నిరూపిస్తానని సంబరపడి వెంటనే ఈ వార్త చెప్పడానికి బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. విషయం తెలిసిన బుద్ధుడు వెంటనే తన శిష్యులతో కలిసి కాళశిల ప్రదేశానికి బయల్దేరాడు. అవును. కాని వాళ్ళక్కడికి చేరుకునేసరికి చాలా ఆలస్యమైంది. గోధిక థేర అప్పటికే నేలకొరిగున్నాడు. అతని శరీరం చలనం లేకుండా నేలపై పడి ఉంది. అక్కడున్న వాళ్లందరూ మారతో సహా గోధిక విఫలమయ్యాడని అనుకున్నారు. మార విజయం తనదే అని గర్వంగా నవ్వాడు. కాని ఇక్కడే కథలో అతిపెద్ద, ఎవరూ ఊహించని మలుపు వస్తుంది. అందరూ ఒక విషాద అంతం చూస్తుంటే బుద్ధుడు మాత్రం వేరే సత్యాన్ని చూశాడు. ఖచ్చితంగా. అక్కడున్న నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ బుద్ధుడొక ఆశ్చర్యకరమైన ప్రకటన చేశాడు. ప్రశాంతంగా, గంభీరంగా, భిక్షులారా, మీ సోదరుడు గోధిక విఫలం కాలేదు, మార ఓడిపోయాడు, గోధిక పరినిర్వాణం పొందాడు అని ప్రకటించాడు. ఒక్క నిమిషం, ఇక్కడే నాకర్థం కాలేదు. ఇది ఎలా సాధ్యం? ఆత్మహత్య బౌద్ధంలోనే కాదు, దాదాపు అన్ని చోట్ల తీవ్రంగా నిరసించబడింది. అది ఒక హింసాత్మక చర్య. అలాంటి చర్య ద్వారా ఒక వ్యక్తి ఎలా అత్యున్నతమైన నిర్వాణస్థితిని పొందుతాడు? ఇదొక పెద్ద వైరుధ్యంలా అనిపిస్తోంది. చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. అక్కడున్న శిష్యులకు కూడా ఇదే సందేహం వచ్చింది. బౌద్ధంలో ఆత్మహత్యను తీవ్రంగా నిరుత్సాహపరుస్తారు, అది వాస్తవం. మరి ఈ కథ ఆత్మహత్యను ఏమాత్రం ప్రోత్సహించడం లేదు. ఇది ఒక అసాధారణమైన, అత్యంత అరుదైన సంఘటన. వ్యాఖ్యానం ప్రకారం దీని వెనుక ఒక అద్భుతమైన మానసిక ప్రక్రియ జరిగింది. అదేమిటి? గోధిక తన గొంతు కోసుకున్న తరువాత మరణానికి ముందున్న ఆ చివరి కొన్ని క్షణాల్లో ఆయన శరీరం వర్ణనాతీతమైన వేదనను అనుభవించింది. కాని తన జీవితకాలపు సాధన, ఆ 6 సార్లు పొందిన ఉన్నత అనుభవాలు ఆ చివరి క్షణంలో ఒక్కసారిగా ఫలించాయి. ఆయన ఆ తీవ్రమైన శారీరక వేదనను ఒక సాక్షిగా గమనించడం మొదలుపెట్టాడు. అని కాకుండా శరీరానికి కలుగుతున్న ఒక అనుభూతిగా చూడగలిగాడు.
ఆ చివరి అత్యంత క్లిష్టమైన క్షణంలో ఆయన మనస్సు అద్భుతమైన ఏకాగ్రతను జ్ఞానదృష్టిని సాధించింది. దుఃఖం యొక్క స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దాని నుండి శాశ్వతంగా విముక్తి చెందాడు. అవును, ఆయన చర్య నిరాశ నుండి పుట్టింది, కాని ఆ చర్య యొక్క చివరి క్షణాల్లో అతని సంకల్పం, అతని ప్రజ్ఞ విముక్తిని సాధించింది. అంటే ఒక వ్యక్తి యొక్క చివరి ఆలోచన, చివరి స్పృహ అతని గమ్యాన్ని నిర్దేశిస్తుందన్నమాట. బౌద్ధంలో ఈ చివరి క్షణం ప్రాముఖ్యత గురించి ఇంకాస్త వివరిస్తారా? తప్పకుండా. దీన్ని మరణకాలపు చిత్తం లేదా క్యూటీ చిత్త అంటారు. ఒక వ్యక్తి జీవితకాలం చేసిన కర్మలన్నీ ఈ చివరి క్షణంలో ఒక సంక్షిప్త రూపంలో మనసు ముందు మెదులుతాయని. ఆ సమయంలో మనస్సు దేనిపై లగ్నమైతే తర్వాతి జన్మ దానిపై ఆధారపడి ఉంటుందని. సరిగ్గాదే. గోధిక విషయంలో ఆయన మనస్సు ఆ చివరి క్షణంలో బాధపై కాదు, బాధ నుండి విముక్తిపై లగ్నమైంది. అతని జీవితకాలపు సాధన ఆ ఒక్క క్షణంలోకి ఘనీభవించి అతని సంసార చక్రం నుండి బయటపడేసింది. ఇది మనసు యొక్క అపారమైన శక్తికి నిదర్శనం. ఎంతటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా చివరి శ్వాసలో కూడా మార్పు సాధ్యమేనని ఇది చూపిస్తుంది. మొత్తానికి దీని అర్థం ఏమిటి? మనం ఒక ప్రశాంతమైన శ్లోకంతో మొదలుపెట్టాము. స్నేహం, భద్రత, శాంతితో మొదలైన ఈ కథ తీవ్రమైన మానసిక పోరాటం, 6 సార్లు వైఫల్యం, ఒక భయంకరమైన చర్య మరియు అంతిమ విముక్తితో ముగిసింది. అవును, మొదట గుడిస ఒక ఆశ్రయం అనిపించింది, కాని కథ ముగిసేసరికి ఆ నిర్వచనం మారిపోయింది. సరిగ్గా పట్టుకున్నారు. కథ ప్రారంభంలో వర్షం నుండి రక్షించిన గుడిసే ఒక భౌతిక ఆశ్రయం. కాని గోధిక కథ మనకు ఏం చెబుతోందంటే, నిజమైన ఆశ్రయం, శాశ్వతమైన రక్షణ భౌతికమైన గుడిసె కాదు. గోధిక తన చివరి క్షణంలో సాధించిన ఆ స్థిరమైన, నిగ్రహంతో కూడిన, దేనికి చలించని మనస్సే నిజమైన ఆశ్రయం. కరెక్ట్. బయటి తుఫానుల నుండి కప్పు కాపాడవచ్చు, కాని అంతర్గత తుఫానుల నుండి ప్రజ్ఞతో కూడిన మనస్సు మాత్రమే కాపాడగలదు. ఆ మొదటి శ్లోకంలో ఆయన పలికిన చిత్తం సుసమాహితం చమైహం అంటే నా మనస్సు కూడా బాగా నిగ్రహించబడింది అనే మాట కథ చివర్లోగాని నిజంగా శాశ్వతంగా సత్యం కాలేదు. నిజం. అంటే ఆ ప్రశాంతమైన శ్లోకం మరియు కాడుశిల మీద జరిగిన ఆ భీకర పోరాటం రెండూ విడదీయలేనివి. ఒకటి లేకుండా మరొకటి అసంపూర్ణం. ఖచ్చితంగా. ఆధ్యాత్మిక ప్రయాణం ఎప్పుడూ పూలపాన్పులా ఉండదు. అందులో ఎన్నో వైఫల్యాలు, నిరాశలు, అంతర్గత యుద్ధాలుంటాయి. మనం చాలాసార్లు విజయం సాధించిన వారి కథలే వింటాం. కాని గోధిక కథ వైఫల్యమంచున నిలబడి విజయం సాధించిన వారి కథ. అవును. ఆ ప్రశాంతత వెనుక ఎంతటి పోరాటం దాగి ఉందో ఇది మనకు చూపిస్తుంది. అందుకే ఇది చాలా ముఖ్యమైన కథ. ఈ మొత్తం విశ్లేషణ నన్ను ఒక ఆలోచనలో పడేసింది. ఈ కథ మనకు విజయం, వైఫల్యం గురించి అసలు ఏం చెప్తోంది? ఇది మనల్ని ఒక లోతైన ప్రశ్న అడిగేలా చేస్తోంది. ఒక వ్యక్తి జీవితకాలపు ప్రయత్నాన్ని అతని చివరి ఒక్క క్షణం ఎలా నిర్వచించగలదు? మరియు ఆధ్యాత్మిక ప్రయాణంలో విజయం, వైఫల్యం మధ్య గీత నిజంగా ఎంత సన్నగా ఉంటుంది? చివరికి మారా వంటి ప్రతికూల శక్తుల అధిపతి కూడా దానిని తప్పుగా అర్థం చేసుకునేంతగా. బహుశా మనం విజయం, వైఫల్యం అని చూసే విధానమే తప్పు కావచ్చు. అవును. అసలైన విజయం ప్రయత్నం ఆపకపోవడంలోనే ఉందేమో, ఫలితంలో కాదు.